అంటే చెయ్యనివి మీరు పాజిటివ్గా చూస్తున్నారా, చేసినవి పాజిటివ్గా చూస్తున్నారా? వాళ్ళ దేశం యొక్క సార్వభౌమత్వం గ్రిప్ పట్టు అట్టు పెట్టుకోవడం ఒక భాగం. సార్వభౌమత్వం భారతదేశం అట్టు పెట్టుకుంది, చైనా అట్టు పెట్టుకుంది. అక్కడ పెద్దగా చేరా ఉందని నేను అనుకోవట్లేదు. ఆ విషయంలో వాళ్ళు రాజీ పడ్డారు, అవసరం చోట మనం రాజీ పడతాం. వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు, మనం పట్టుకుంటాం. కాబట్టి వాళ్ళు మనకంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటారు. తూనా బొడ్డు అంటున్నారు ప్రపంచాన్ని సౌత్ చైనా సీలో. దర్శా అంతేగా, ఆ విషయంలో పెద్ద తేడాలు లేవు. కానీ దేశ నిర్వహణలో, ఆర్థిక వ్యవస్థని పెంచడంలో, సమాజ నిర్వహణలో చైనా మనకంటే చాలా మంచి పనులు చేసింది. ఎంతసేపటికి చైనాలో నియంతృత్వాన్ని చూస్తున్నాం కానీ చైనాలో ప్రజాస్వామికీకరణ చోట్ల, ఈ మాట నేను బహిరంగంగా 20 ఏళ్ళ నుంచి అంటున్నాను, కేవలం ఓటు వేయడం అరవటమే ప్రజాస్వామ్యం అయితే మనం ప్రజాస్వామ్యం. కానీ మరెన్నో ప్రజాస్వామ్య లక్షణాలు సమాజానికి ఉండాలి, అవి వాళ్ళకున్నాయి, మనకు లేవు. కాబట్టి ఇది మనం మళ్ళీ కొంచెం డైగ్రెస్ అవుతాం. ఏమైంది ఇప్పుడు సంపన్న దేశాలు మనం ఎప్పుడు ఊహించని రీతిలో ఈవేళ ఆ దేశాల్లో కలకలం మొదలైంది. ఒకటి, మన ఉద్యోగాలు ఇక్కడ పోతున్నాయని చెప్పన్నది, అదంతా ఆ దేశాల్లో నాయకత్వం పట్టించుకోవాలి. అది వరకు పేద దేశాలు ఇప్పుడు కొంతవరకు పెరగటము, ఆర్థికంగా వాళ్ళకంటే వేగంగా పెరగటము, ఉద్యోగాలు ఇక్కడ రావటము. రెండవది, ఇప్పుడు జరగపోతుంది చాలామంది ఊహించట్లా. అగ్రిగేటర్స్ వచ్చినాయి. ఉదాహరణకి మీకు ఎయిర్బిఎన్బి తీసుకోండి, లేకపోతే మన కార్లది వచ్చింది ఓలా కానీ, లేకపోతే ఊబర్ కానీ తీసుకోండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం అతలకొత్తన అయిపోతుంది. ఒకప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచంలో ఎకానమీకి మూలమైంది. అట్లాగే హౌసింగ్ మూలం. వాడు ఎయిర్బిఎన్బి వచ్చిన తర్వాత హౌసింగ్ మూలం కాచాలదు. అంటే మనం ఊహించని రీతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది. 3D ప్రింటింగ్ వచ్చిన తర్వాత అసలు మీకు మనుషులు ఈ మాత్రం కూడా అక్కర్లా. అసలు పెద్ద ఫ్యాక్టరీలే అవసరం లేదు. డీసెంట్రలైజ్ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకప్పుడు స్మాల్ బిట్ ఫ్రమ్ మేమంతా చిన్నప్పుడు షూ మేకర్ని చూసి, ఇవాళ నిజంగా షూ మేకర్ది ఇంకో రీతిలో నిజమే పరిష్కారం. అంటే ప్రపంచం అనూహ్యంగా మారిపోయి ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన మారిపోతున్నాయి. ఆ సంక్షోభంలో తొలి దశలో మనం ఉన్నాం ఇవాళ. దానికి చిహ్నం ఈవేళ అమెరికాలో ట్రంప్ కావచ్చు, లేకపోతే యూరోప్లో కొన్ని దేశాల్లో కావచ్చు. దాంతోపాటు ఇస్లామిక్ ఉగ్రవాదము, లక్షలాది మంది వలస రావటము, ఉగ్రవాదం మీద కొంత కసి, ఇవన్నీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నా దృష్టిలో టెంపరీయే. రియల్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థికమైన అంశాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 10 ఏళ్ల క్రితం కూడా నేను ఊహించని రీతిలో, మనం ఊహించినంత మౌలికమైన మార్పులు వచ్చే 15-20 ఏళ్ళు రాబోతున్నాయి. నా పేరు శోభారాణి. తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంటర్వ్యూస్ చూసి, వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.